వెల్కమ్ టు యాదాద్రి భువనగిరి. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరి పట్టణంలో ఖిలా నీడలో సూర్యకిరణాల వెలుగులో ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా 31వ తెలంగాణ బెటాలియన్ ఎన్సిసి నల్లగొండ వారి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ యోగా డే రోజు ఇక్కడ ఈ ప్రకృతి ఆవరణంలో చక్కని కార్యక్రమం నిర్వహించాల్సి 31వ తెలంగాణ బెటాలియన్ ఎన్సిసి నల్లగొండ వారు గురూజీ కృష్ణయ్య గురూజీ గారి చేత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ ప్రకృతి ఆవరణంలో సూర్యకిరణాల వెలుగులో చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏర్పాటు చేసి యోగా పైన ఒక అవగాహన సదస్సు లెక్క ఇక్కడ ఎన్సిసి క్యాడెట్లు యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో ఉన్నటువంటి వివిధ మండలాల ఎన్సిసి క్యాండిడేట్లు పిలిపించేసి వారికి ఒక చక్కని అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇంత చక్కటి కార్యక్రమంలో కృష్ణయ్య గురూజీ గారు మరియు వారి శిష్య బృందం చేత యోగాకు సంబంధించినటువంటి కొన్ని మెలకువలు, కొన్ని ప్రయోజనాల గురించి తెలియజేశారు. అయితే మన భారతదేశం యొక్క గొప్ప విషయాలలో ప్రపంచానికి మన భారతదేశం అందించినటువంటి గొప్పనైనటువంటి విషయము యోగా. యోగా అనేది మనస్సును, శరీరాన్ని ఏకం చేసి శ్వాస మీద ధ్యాస పెట్టేసి చేసే ఈ ప్రక్రియలో మనస్సును జయించే గొప్ప ఆయుధం యోగా. ఈ యోగా కార్యక్రమంలో గురూజీ గారు చెప్పిన విషయాలను ఎన్సిసి క్యాడెట్లు చక్కగా విని అవగాహన చేసుకొని శరీరాన్ని, మనస్సును ఏకం చేయాలనే సత్సంకల్పం చేత 31వ తెలంగాణ బెటాలియన్ ఎన్సిసి నల్లగొండ వారు ఇక్కడ ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో పచ్చని ప్రకృతి దృశ్యాల మధ్య ఈ ఖిలా ప్రపంచంలోనే పేరెన్నికైనటువంటి ఒక ఐకానిక్ ప్లేస్ ఈ భువనగిరి ఖిలా పరిధిలో ఇంత చక్కటి వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించదలిచారు. ఈ కార్యక్రమానికి వివిధ మండలాల నుంచి ఎన్సిసి క్యాండిడేట్లు ఇచ్చేశారు. వారికి ఈ కార్యక్రమంలో చక్కని అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసేసి యోగా పైన వివిధ అంశాలు తెలియజేస్తారు. ఇంతటి చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవడానికి వివిధ మండలాల నుంచి ఎన్సిసి క్యాండిడేట్లందరూ విచ్చేసి ఉన్నారు. ఈ చక్కని కార్యక్రమం ఇప్పుడు ప్రారంభమవుతుంది. అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం పలుకుతూ ముందస్తుగా ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు. యోగా మన భారతదేశం ప్రపంచానికి అందించినటువంటి ఒక కానుక. ఇప్పుడు ఉన్నటువంటి బిజీ లైఫ్లో కాలం స్పీడ్గా పరిగెడుతుంది. కాలంతో పాటు మనం కూడా స్పీడ్గా పరిగెడుతూ ఉన్నాం. ఈ స్పీడ్ ఏదైతే ఈ ప్రయాణంలో యోగా యొక్క ఆవశ్యకత ఎంత ఉందంటే, ఒకసారి మన ప్రియతమ ప్రధానమంత్రి 2014 డిసెంబర్ 11 యుఎన్ఓ జనరల్ అసెంబ్లీలో ఒక తీర్మానం పెట్టినప్పుడు ముక్త కంఠంతో ఏకతాటిగా 177 దేశాలు ఎస్ యోగా అవసరం, ఇప్పుడు యోగా మాత్రమే ఈ ప్రపంచాన్ని నడిపించగలదు అనేటటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో అన్ని దేశాలు తీర్మానించినాయి. అంటే ఒకసారి ఆ తీర్మానం ప్రవేశపెట్టినటువంటి భారతదేశం ఏదైతే ఉందో, గతంలో భారతదేశానికి పెద్ద గొప్పమైనటువంటి చరిత్ర ఏమీ లేదు. అంటే అప్పటికి మనని ఒక అభివృద్ధి చెందుతున్న దేశంగా చూశారు, చాలా చిన్న దేశంగా చూశారు. ఒక చిన్న దేశం చెప్తే 177 దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించినాయి. అంటే ఈ గొప్పతనం, యోగా గొప్పతనం ఇప్పుడున్నటువంటి దాని యొక్క అత్యవసరమైనటువంటి యోగా అనేది అందరికీ అర్థమైపోయింది. కాబట్టి మనము ఈ యోగాని మన మహర్షి అనేటువంటి పతాంజలి మహర్షి యొక్క క్రమ పద్ధతిలో, అంతకుముందుకే యోగాసనాలు ఉన్నాయి, ఒక క్రమ పద్ధతిలో మనకు అందించినటువంటి మహానుభావుడు మహర్షి పతాంజలి. మనము
తో పాటు ప్రపంచం మొత్తం కూడా ఈరోజు అతన్ని ధ్యానిస్తూ ఉంది. కాబట్టి మన నిత్య జీవితంలో ఒక ఆనందకరమైన, ఆరోగ్యకరమైన, ఉద్వేగరహితమైన జీవితాన్ని లీడ్ చేయాలంటే యోగా యొక్క అవసరం చాలా ఉందని ప్రపంచ దేశాలు చెప్పకనే చెప్పాయి. ఈరోజు ప్రపంచం మొత్తం యోగమయం. ఎక్కడ ఏ టీవీ ఛానల్స్ చూసినా, ఏ మీడియాలో మనం చూసినా కూడా ప్రపంచం మొత్తం యోగమయం. కాబట్టి యోగాని మన నిజ జీవితంలో ఖచ్చితంగా మనం అందరం కూడా, ప్రపంచమే గుర్తించిందంటే మనం కూడా ఒక యోగా డే వరకే పరిమితం కాకుండా నిత్య జీవితంలో మనము 1 గంట సేపు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్న విషయాన్ని మనం గుర్తించాలి. ముఖ్యంగా ఇప్పుడు మనకు యోగాకు వచ్చామంటే ఏదో 4 మాటలు నేర్చుకొని పోవడం కాదు. ఇక్కడ మనము యోగా చేసేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలను మనము నేర్చుకొని నిత్య జీవితంలో డైలీ మనం అభ్యాసం చేయాలి. కాబట్టి ముందస్తుగా ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క శైలి ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ శరీర సంచలనం అంటే మనం ఏమంటాం వార్మ్ అప్ ఎక్సర్సైజ్ ఉంటుంది. దాని తర్వాత సూర్య నమస్కారాలు ఉంటాయి. తర్వాత నిల్చొని చేసే ఆసనాలు ఉంటాయి. దాని తర్వాత కూర్చొని చేసే ఆసనాలు, ప్రాణాయామం తర్వాత ధ్యానం. దాంతో ఈ యొక్క ప్రోగ్రాం ముగుస్తూ ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని లీడ్ చేయవలసిందిగా మా యొక్క ఇన్స్ట్రక్టర్ కవాడి వినయ్ అండ్ టీంని రమ్మని కోరుచున్నాం. ध्येया सदा सवितृ अंदर नेपाल लोगों ध्येया सदा सवितृ मंडल मध्यवर्ते नारायण सरसिजासन सन्निविष्टः केयूरवान् मकर कुंडलवान् किरीटी हारी हिरणवया अपुष्पचित्रः मंत्रम ओम मित्राय नमः. एकलो శ్వాస తీసుకోవాలి, 2లో వదిలేయాలి, 3లో తీసుకోవాలి, 4లో వదిలేయాలి, 5 ఎటువంటి శ్వాస తీసుకోవద్దు, ఎటువంటి గాలి వదలొద్దు, 6లో శ్వాస తీసుకోవాలి, 7లో వదిలేయాలి, 8లో తీసుకోవాలి, 9లో వదిలేయాలి, 10లో ఓకేనా? ఈ విధంగా నిదానంగా మెల్లగా చేద్దాం. చూస్తూ చేయండి నిదానంగా. మన చేతులు మన చూపర్ల పైకి, మన నోరు తాడు కట్టి గుంజిన విధంగా అంత స్టేడియం పెట్టాలి. చేతులన్నీ పైకి, 5 వేళ్ళు కలిపే ఉండాలి. అన్నీ పై ఉంటుంది, పై కూడా అందరూ దోలో నడుము ఉంచి ముఖాలు ఉప్పకుండా చేతులు ఆడించే ప్రయత్నం చేయండి. నిదానంగా వేయండి, ముఖాలు ఉంపకుండా చేతులు ఆడించే ప్రయత్నం చేయండి. ట్రై ఏం కాదు. మనం రన్నింగ్ రేస్ ఎట్లయితే పెడతాం మీరు ఒక్కసారి చూపిస్తాను చూడండి. నడుము నుంచి మాత్రమే వంగుతాం. మన చేతులు పాదాలకి పక్కన పెట్టేటటువంటి స్థితిలో ఉంచేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎడమకాలు, ఫస్ట్ ఎడమకాలు బాగా చాచి, వెనుకకు చాచి మోకాలు ఆనిచ్చి, ముందర ఉన్నటువంటి కాలు, కుడి కాలు, 2 చేతులు ఒకే రేఖపై ఉండే విధంగా చూడాలి. తల పైకి మనము చూస్తాం, చూపు పైకి చూస్తాం. 4 దీన్ని చతురంగ దండాసనం అంటాము. చేతుల మీద, కాళ్ళ మీద మాత్రమే మన యొక్క బాడీ శరీరం ఉంటుంది. పైన ఏదైనా రోలర్ వేస్తే కిందికి జారిపోవాలి, ఎక్కడ కూడా డౌన్, ఎక్కడ ఆగకూడదు. అంటే కాళ్ళు వెనుక కలిసే ఉంటాయి. 5 ఛాతీ, నుదురు, మోకాలు ఇవి మాత్రమే ఆనాలి. ఇది జెంట్స్ చేసేది. 6 సాగుతూ మన యొక్క నాభి బొడ్డు భాగం ఏదైతుందో 2 చేతుల మధ్యకు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. 7
వెనక మడాలను కదిలించకుండా, కాళ్ళని కదపకుండా మనము మడాలని భూమికి ఆనిచ్చే ప్రయత్నం చేయాలి. బాడీని మొత్తం వెనక్కి నెట్టారు, పూర్తిగా వెనక్కి నెట్టారు. ఒకేసారి తీసుకురావాలి. ఒక ఊపులో, ఒక ప్రయత్నంతో ఒకేసారి తీసుకొస్తేనే కాలు తీసుకొస్తాము ఆ రెండు చేతుల మధ్యలోకి. నౌ రెండో కాలు తీసుకొస్తాం. 10 యథాస్థితికి వచ్చేస్తాం. ఇది సూర్య నమస్కారం. మీకు అంకితాలు అంటే ఈ నెంబర్స్ ఏవైతే హిందీలో పర్లేదు కదా. ఓకే, రైట్, చెప్తాను. నమస్కార స్థితిలోకి రండి. చెల్లమ్మ, మీది అర్థమైందా? మీరు ఏం చేయాలండి? 4 స్థితిలో, 5 స్థితిలో. ఓకే చేస్తే ఓకే, రైట్. ఓకే, రైట్. ఓం రవయే నమః. బాడీ మొత్తం సాగుతూ పూర్తిగా శ్వాస తీసుకుంటూ మనము పైన ఎవరో లాగుతున్నట్టు, చేతులు బట్టి లాగుతున్నట్టు బాడీ మొత్తం సాగదీయాలి. మన పొట్ట భాగం వెన్నెముక కానుతుందా అన్న ప్రయత్నంతో సాగదీయాలి పైన. నడుము నుంచి మాత్రమే వంగుతాం, నడుము నుంచి మాత్రమే వంగుతూ కింద ఎక్కడైతే మన కాళ్ళు చేతులు పోగలుగుతాయో అంతవరకే ప్రయత్నం గట్టిగా చేయకండి. రోజు రోజు కొంచెం కొంచెం వస్తుంది. ఒకవేళ ఆన్నవాళ్ళు 2 చేతులు ఆ ఇది కాళ్ళకు మధ్య ఇటు అటు పెట్టవచ్చు. ఎడమకాలు బాగా వెనక చాచండి. వెనకలు చాచి మోకాలు కింద పెట్టండి. వెనుకకి చాచి మోకాలు కింద పెట్టి చూపు పైకి. చాలు. రెండో కాలు కూడా తీసుకెళ్తాం. రెండో కాలు తీసుకెళ్తాం. వెనక కాళ్ళు కలిసే ఉంటాయండి. వెనక కాళ్ళు కలిసే ఉంటాయి. 5 నుదురు, మోకాలు, ఛాతీ ఇవి మాత్రమే ఆడాలి. నుదురు, మోకాలు, ఛాతీ ఆనిచ్చే ప్రయత్నం చేయండి. 6 భుజంగాసన్. ఇది సాగుతూ, ఒక పాము అయితే ఇట్లా సాగుతూ ఇలా వస్తుందో అట్లా వచ్చే ప్రయత్నం. మన యొక్క నాభి ప్రాంతం భూమికి 2 చేతుల మధ్య ఆనేటటువంటి ప్రయత్నం. ఒకేసారి రాదు, అలాంటి ప్రయత్నం చేయాలి. 7 ఆ 2 కాళ్ళను కదపకుండా బాడీ మొత్తం వెనక్కి నెట్టేయాలి. 2 కాళ్ళను అక్కడే ఉంచేసి బాడీ మొత్తం చేతులతో మన యొక్క శరీరాన్ని వెనక్కి నెట్టాలి. 2 కాళ్ళు కలిసే ఉంటాయి. 2 వెనక కాళ్ళు కలిసే ఉండాలి. ఎవరైనా కలపని వాళ్ళు కలపండి. 2 కాళ్ళు కలిసే ఉండేటట్టు ప్రయత్నం చేయండి. 8 ఒకేసారి తీసుకురావాలి. మనం ఏదైతే కాలు తీసుకెళ్ళామో అదే ఎడమ కాలే ఒకేసారి తీసుకురావాలి. ఏదైతే కాలు తీసుకెళ్ళామో అదే తీసుకురండి. ఒకేసారి తీసుకొని రండి. ఒకేసారి తీసుకొని వచ్చేస్తే చూపు మళ్ళా ఎలా పైకి చూస్తాం. నౌ రెండో కాలు తీసుకొస్తాం. 10 ఓం సూర్యాయ నమః. 1 2. ఇప్పుడు కుడి కాలు 10 రైట్ లెగ్ బాగా చాచాలి, మోకాలు కింద పెట్టాలి, చూపు పైకి. 4 రెండో కాలు తీసుకెళ్తాం. 5 ఛాతీ, నుదురు, మోకాలు అవి మాత్రమే. 6 సాగుతూ బాడీని తీసుకొస్తాము. సాగుతూ అండి, భుజంగాసనం సాగుతూ. నాభి ప్రాంతం భూమికి అందుతుందా అన్నట్టు. 7 పర్వతాసన్. వెనక్కి తీసుకెళ్ళాలి, మొత్తం కూడా వెనక్కి తీసుకెళ్ళాలి. 2 కాళ్ళు కలిసే ఉంటాయి. అట్లా అని కాళ్ళని ముందుకు వెనక్కి కలిపొద్దు. 8 ఒకేసారి తీసుకురావాలి. కుడి కాలు ఒకేసారి, కుడి కాలు మధ్యలో ఉండాలి. 2 చేతుల మధ్యలో కాలు ఉండే ప్రయత్నం చేయండి. నౌ రెండో కాలు. 10 స్టాండర్డ్ అలసిపోయినట్టు అనిపిస్తున్నారు. దీంతో పాటు అండి మీరు ఇప్పుడు మనం ఏం చేసి ఫిజికల్గా ఏం చేయాలన్న విషయము నేర్చుకున్నాం. ఇప్పుడు శ్వాస జోడించాలి. దానికి మనం చేసేటటువంటి క్రియకి శ్వాస జోడించాలి. శ్వాస అంటే అర్థమైందండి, బ్రీత్ తీసుకోవడము వదలడము. బ్రీత్ తీసుకోవడము వదలడం. ఒకసారి చూద్దాం అందరూ. బ్రీత్ తీసుకోండి. 1 2 వదలండి. 1 2. ఇట్లా మనం చేస్తూ తీసుకునే ప్రయత్నం చేస్తాం. శ్వాస జోడించి చేస్తాం.
ఓం భానవే నమః. ఏక్ గాలి తీసుకుంటూ చేతులు కొనియండి పైకి, గాలి తీసుకుంటూ. దో గాలి వదులుతూ కిందికి రండి, గాలి వదులుతూ, గాలి వదులుతూ. ఇప్పుడు ఎడమకాలు. తీన్ గాలి తీసుకుంటూ ఆ క్రియ అది చేయండి, గాలి తీసుకుంటూ చేయండి. వెనక మోకాలు ఉంచాలి, వెనక మోకాలు తగలాలి. చార్ రెండో కాలు కూడా తీసుకెళ్తాం, గాలి వదులుతాం. ఇప్పుడు గాలి వదులుతూ చేస్తాం. పాంచ్ ముదురు మోకాలు ఛాతీ. ఇవి ఇక్కడ ఏమి శ్వాస తీసుకోము, వదలమో తీసుకోము, ఏమీ చేయము. ఇప్పుడు తీసుకుంటాం నెక్స్ట్ దానికి. చే గాలి తీసుకుంటూ భుజంగాసనం చేస్తాం. హలో సాత్ గాలి వదులుతూ పర్వతాసనం చేస్తాం. ఎడమ కాలు ఇప్పుడు. ఆట్ ఒకేసారి గాలి తీసుకుంటూ. నౌ రెండో కాలు. చిన్న యోగా డే ఉందని యోగా తీసుకొచ్చు. 10 ఏమీ తీసుకోము. ఇది జగన్. రారా ఓం ఓం ఖగాయ నమః. ఏక్ గాలి తీసుకుంటూ. దో గాలి వదులుతూ. ఇప్పుడు కుడి కాలు. తీన్ గాలి తీసుకుంటూ. చార్ గాలి వదులుతూ. రెండో కాలు. పాంచ్ ఏం తీసుకోము, ఛాతీ ముదురు ముదురు మోకాలు. ఛే గాలి తీసుకుంటూ, కాలు కలిసే ఉండాలండి. సాత్ గాలి వదులుతూ, వెనక పర్వతాసనం. ఆట్ ఒకేసారి కుడి కాలు ఒకేసారి తీసుకొస్తూ. నౌ రెండో కాలు. 10 చివరి శ్లోకం చెప్తామండి. బాగా ఇబ్బంది పడుతున్నాం. మేము 13 చేద్దాం అనుకున్నాము, మీరు నేర్చుకోవడం కోసమే అది. చివరి శ్లోకం నమస్కార స్థితి. ఓం శ్రీ సవితృ సూర్య నారాయణాయ నమః. ఏక్ చివరి. దో తీన్ కాలు మార్చండి, ఎడమ కాలు. ఇంతకుముందు ఆల్టర్నేటివ్ కాలు అంతే, సింపుల్గా మీరే అనుకోవాలి. చార్ రెండు. పాంచ్ ఛాతీ నుదురు మోకాలు. ఛే కాలు కలిసే ఉంటాయి, భుజంగాసన్. సాత్ పర్వతాసన్, ఆ వెనక కాళ్ళని మన మడవల్లో ఒకేసారి. ఆట్ ఏ కాలు తీసుకపోయినాం ఆ కాలు తీసుకొస్తాం. నౌ రెండో కాలు తీసుకొస్తాం. 10 నమస్కార స్థితిలో ఉంటాం. ముగింపు శ్లోకం. ఆదిత్యస్య నమస్కారాన్ ఏ కుర్వంతే దినే దినే ఆయు ప్రజ్ఞం ఫలం వీర్యం తేజస్తేషాంచ జాయతే. స్టాండర్డ్ లో ఏక్ చేతులు కింద వేస్తాం, కాలు పక్క వెళ్తాం. सावधान समाधि एक दो त्रिकोणासन एक दो మీ కింద ఉన్న కాళ్ళు మాత్రమే తిప్పండి, అరికాలు మడుగు. దీంట్లో కింది చూడండి, అసలు సార్ అందరు పై చూడండి. కింది చూడండి, చేయి నిదానంగా లేవా. సార్ కాళ్ళు స్ట్రైట్ చేసుకోండి. ఇప్పుడు కుడివైపు కుడి కాలు దో కాలు చార్ మీ
చెయ్యి స్ట్రేట్ పెట్టండి, అంత క్రాస్ పెట్టేసి ఒక 30 సెకండ్లు చాలు. మీ యొక్క కాలు స్ట్రేట్ పెట్టండి. పాంచ్ కింది ఇవ్వండి. చెయ్యి 7 కాలు తిప్పండి. 8 ఆహారం స్వస్థ. सावधान समस्थिति. ताड़ासन ताड़ासन एक निदानंगा చేతు నిదానంగా సో పై జస్ట్ కలపకండి, విడిదీసుకోకండి. ఇప్పుడు కలిపి పైకి ఉండాలి చేతులు. మీరు చూడండి ఒకసారి, డౌట్ ఉంటాయి. కారులో మన కింద ఉన్న మడమ పైకి లేపి మన నోరు తాడుబట్టి గుర్తుతున్నట్టుగా పైకి దో, ఇంతకుముందు సూర్య నమస్కారం దో ఎట్లా చేసామో ఆ విధంగా చేయాలి. 4 ఒక 30 సెకండ్స్ ఉండాలి. పైకి ఉండండి, అందరు చూపు పైకి. కాళ్ళు కలిపితే కింద పడదు, బ్యాలెన్సింగ్ అవుతుంది. దూరం దూరం పెట్టి నవ్వొద్దు తల్లి. 5 చూపు కిందికి, కాలు కిందికి. చేతులు విడిపిస్తామంటే 7 చేతులు నిదానం. 8 మళ్ళీ చివరిసారి చేద్దాం. 1 3 చేతులు వేసుకోండి. 4 5 చూపు అందరు పైకి, కాలు దగ్గర పెట్టండి, అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది మీకు. 5 చూపు కిందికి, కాలు 6 7 8 सावधान समस्थिति. 1 2 अर्धघटी चक्रासन నిదానంగా వేయండి. 8 ఎడమ చెయ్యి నిదానంగా తీసుకోండి. చూపు ముంగడికి, ముంగ చూడండి. చెయ్యి పైకి ఉండండి, పైకి బాగా. 4 మీకు ఎంతైతే వీలవుతుందో అంతే చేయండి. కొంచెం బెండ్, మరీ ఎక్కువ అవుతారు. ఒక 30 సెకండ్స్ ఉండాలి. 5 నిదానంగా చేయండి. చేయి రిలాక్స్, చేయి ఇంతకుముందు పైకి ఉంది కదా, రిలాక్స్. 7 నిదానంగా. ఈ ఆటలో ఇది వెడుతూ, చేతు కింద వెడుతూ, కుడి చెమ్మెలాగా లేపండి. 8 నిదానంగా. 9 10 11 2 12 13 14 15 యోగా ఆసనాలు ఇవన్నీ కష్టపడుతూ కాదు, సంతోషంగా మన మొహంలో ఏమంటాం, అది చిద్దిలాసన్, అది మంచిగా స్పష్టంగా ఉండాలి. ఏదో భారంగా చేయకూడదు, నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. అల్టిమేట్ వచ్చేసి చివరిది బాగా ఎక్కువ ప్రయోజనాలు ఉన్నటువంటి ఆసనం వచ్చేసి శీర్షాసన్. ఊరికే చూపిస్తాడు, చూడండి వినయ్. మొదటగా అలా కూర్చుంటాం, చేతులు అలా పెట్టేసుకొని తల నేలకు సమాంతరంగా ఆనిస్తూ చిన్నగా బ్యాలెన్స్ చేసుకుంటూ అలా అలా వేలుని బట్టి పైకి తీసుకెళ్ళాలి.
ఎంతవరకు వీలైతే అంతవరకు అక్కడ ఎక్కువసేపు ఉండే ప్రయత్నం చేస్తాము. ఒక 30 సెకండ్లు. ఇబ్బంది అనిపించినప్పుడు మనం దాన్ని తగ్గించుకొని చిన్నగా కిందికి స్లోగా కిందికి దించండి. చిన్నగా స్లోగా. ఇది శీర్షాసనం. నేను కల్పిస్తున్నానండి అందరికీ, ముఖ్యంగా విని. శరీర సంచలనం అంటే వామప్ చేసినాము. వామప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేసాము? సూర్య నమస్కారాలు చేసాము, ఆసనాలు చేసాము. ఇవన్నీ శరీరాన్ని కదిలించడానికి ఉపయోగపడేటటువంటి ఆసనాలు. ప్రాణాయామం ఉంది కదండి, లోపల ఉన్నటువంటి ఆర్గాన్ సిస్టమ్స్ని, హార్మోన్స్ని, తర్వాత లోపల ఉన్నటువంటి ఈ పైకి కనిపించే కండరాలే కాకుండా లోపల ఉన్నటువంటి వాటిని, అది ముఖ్యంగా రెస్పిరేటరీ సిస్టమ్ అంటే కదా, ఊపిరితిత్తులు, ఇవన్నీ కూడా సరిగ్గా పనిచేయాలి. దాంతోపాటు యోగా అంటే ఓన్లీ శరీరమే కాదు, మనస్సు కూడా, మనస్సు కూడా, లోపల జరిగేటటువంటి ఆ సిస్టమ్స్ అన్ని పనిచేయాలి. ఈ యొక్క ప్రాణాయామం కూడా చాలా అవసరం. ప్రాణాయామంలో ముఖ్యంగా ఫస్ట్ మనము కపాలభాతి చేద్దాం. కపాలభాతి అంటే పొట్టతో చేసేటటువంటిది. ఎలా? పొట్టతో లోపల గాలి బాగా తీసుకున్న తర్వాత రిలాక్స్గా మనము వదులుతాం. ఎలా వదులుతాము? ముక్కుతో వదులుతాం. ఒకసారి చూడండి, నేను పొట్టలో గాలి తీసుకుంటున్నాను, వదులుతున్నాను. ఈ పొట్టల నుంచి వదులుతూ ఉంటాం. ఒకసారి ఈ పొట్టలో మన శరీరంలో కూడా ఎక్కువ భాగం ఏది కదలాలంటే పొట్ట మాత్రమే లోపలికి పోవాలి. కొంతమందికి పొట్ట లోపలికి పోదు, అంటే ఆ సెన్స్ అనేది మనకు అది సరిగా అట్లా పనిచేయనప్పుడు చేయిని పొట్ట మీద పెట్టుకొని లోపల నెట్టొచ్చు, గాలి తీస్తూ లోపల నెట్టొచ్చు. గాలి అలవాటు కోసం గాలి తీస్తూ లోపల నెట్టొచ్చు. ఒకసారి చేద్దాం. అది అందరు సావధాన్, అటెన్షన్. గాలి తీసుకోండి, బాగా తీసుకోండి. తీసుకున్న తర్వాత చిన్నగా స్టార్ట్ అనేసరికి చేశాను. స్టార్ట్. ఒక 30 వరకు చేయాలి. సభ నాకు ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే నాకు కనిపిస్తుంది, వెనక మరి నాకు కనిపించట్లేదు సరిగా. ఒకసారి మీరు మీగా ఏమండి మేము చేసేది ఓకే, మా కపాలభాతి అంటే చేస్తున్నాము అన్న వాళ్ళు చేయలేకపోతే, పొట్ట వెనక నెట్టేస్తున్నాము అన్నవాళ్ళు చాలామంది నెట్టట్లేదు. మీరు ఎవరికైతే అది అనిపించట్లేదో మీరు ఖచ్చితంగా మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ని మీ పొట్ట మీద పెట్టుకోండి. ఎవరికైతే మీకు అది అనిపించట్లేదో మీరు పొట్ట నెట్టేయాల్సిందే సరిగ్గా. ఒకసారి చేతులు దించండి. ఇప్పుడు మీకు ఎవరైతే అదే నాకు అనిపించట్లేదు చేయట్లేదు అన్న వాళ్ళు పొట్ట చేతి మీద పెట్టుకోండి. అన్నవాళ్ళు అనుకునేవాళ్ళు మీ యొక్క ఎడమ చేతిని పొట్ట మీద పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత గాలి తీసుకోండి. స్టార్ట్. రామ్దేవ్ బాబా చేస్తున్నప్పుడు చూశారండి, ఆయన పొట్ట మామూలు వెళ్ళదు, మొత్తం ఎనుమగా అంటుకుంటుంది. దీని ద్వారా మన లోపల ఉన్నటువంటి ఏదైతే రెస్పిరేటరీ సిస్టమ్ ఉంటుందో చాలా చక్కగా పనిచేస్తుంది. అది ఆక్సిజన్ మనం కావాల్సినంత తీసుకోవట్లేదండి. ఆక్సిజన్ ఫుల్గా తీసుకోవాలంటే పొట్టలో ఉన్న గాలి పూర్తిగా వదిలేసేయాలి. అంటే ఈ ప్రాణాయామం ద్వారా మనము కంప్లీట్ ఆక్సిజన్ తీసుకునేటువంటి
అది జరుగుతుంది. కాబట్టి మనం దీన్ని అరే ఇదేదో పెద్దవాళ్ళు చేసేది అనుకోకుండా చిన్నవాళ్ళు కూడా చేయాలి. చిన్నవాళ్ళు కూడా మైండ్ షార్ప్గా పనిచేయాలి కదా, చిన్నవాళ్ళు కూడా చేయాలి. కాబట్టి మీరు దీన్ని ఈరోజు ఏమైనా పూర్తిగా నేర్చుకోవట్లేదు, జస్ట్ పరిచయం చేసుకుంటున్నాం అంతే, తర్వాత మనం నేర్చుకుంటాం. కాబట్టి అందరూ చేసే ప్రయత్నం చేయాలి. ఇది కపాలభాతి. రెండోది భస్త్రిక ప్రాణాయామం. భస్త్రిక ప్రాణాయామం అంటే 2 చేతులు మనం భుజానికి సమాంతరంగా పెట్టేసి పైకి పోయినప్పుడు పిడికిలతో తీసుకెళ్తాం, కిందికి వచ్చినప్పుడు పిడికిలు వదులుతాం. పైకి పోయినప్పుడు చేతులు తీసుకెళ్తాం, కిందికి వచ్చినప్పుడు పిడికిలతో కిందికి ఇట్లా జమాయిస్తాం. ఒకసారి చూడండి మీరు చేస్తాం. ఒకసారి చెప్పండి, ఇది దీని పేరు భస్త్రిక ప్రాణాయామం. చెప్పండి, నాకు ఇది వినపడట్లేదు. ఒకసారి మరొకసారి భస్త్రిక ప్రాణాయామం. భస్త్రిక ప్రాణాయామం చేద్దాం. సౌదా అంటే మనం పొజిషన్కి వచ్చేస్తాం. ఏకన్నప్పుడు పైకి మీరు స్టార్ట్ అనగానే మనం మన యొక్క దాని ప్రకారమే పైకి తీసుకెళ్ళి కిందకి స్టార్ట్. స్టాప్. ఆపండి, రిలాక్స్ కండి. ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడకుండా చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకొకటి భ్రమరి. చెప్పండి, భ్రమరి. మరొకసారి ఇది మన యొక్క మైండ్ని ఉత్తేజపరిచేటటువంటి క్రియ, ప్రాణాయామం. దాన్ని ఎలా చేస్తామంటే ఒకసారి నేను చూపిస్తాను, గమనించండి. ఫస్ట్ మన యొక్క ఈ యొక్క 2 వేళ్ళని బ్లాక్ చేస్తాం, కళ్ళతో బ్లాక్ చేస్తాము. ఈ యొక్క చెవి ఏదైతే ఉంటుందో ఇవి చెవిని బ్లాక్ చేస్తాం. అది ఫస్ట్ మనం గాలి తీసుకున్న తర్వాత వదిలేటటువంటి విధానం. ఎట్లా ఒక తుమ్మెద ఎట్లయితే సౌండ్ చేసుకుంటూ వదులుతుందో అట్లా వదలాలి. నేను మైక్లో చెప్తాను, ఫస్ట్ ఇది చూడండి అండి. ఫస్ట్ మనము కళ్ళను బ్లాక్ చేస్తాము, చెవులను వదిలేస్తాము ఫస్ట్. తర్వాత చూడండి, గాలి తీసుకుంటా ఉన్నాను, చెవులు బ్లాక్ చేశాను. చేసిన తర్వాత ఇలా మన పొట్టలో ఉన్న గాలిని మొత్తం తీసేస్తాం. ఫస్ట్ మనము కళ్ళను బ్లాక్ చేసేసిన తర్వాత గాలి తీసుకుంటాము. గాలి తీసుకున్న తర్వాత ఈ 2 వేళ్ళేమో కళ్ళను బ్లాక్ చేయడము, ఇదేమో చెవిని బ్లాక్ చేయడం. చెవిని బ్లాక్ చేసేసి చివరికి గాలి అనే సౌండ్తో మనము వదిలేస్తాం. ముక్కులో నుంచి వెళ్తుంది, నోరు మూసేసి అనే ఒక వైబ్రేషన్ లాంటి సౌండ్తో మనం గాలి వదులుతాం. అదొకసారి చూద్దాం మనం అందరం. సదా అందరు పొజిషన్కి వచ్చేసేయండి, కళ్ళు బ్లాక్ చేసేయండి, గాలి పీల్చుకోండి. గాలి బాగా పీల్చుకోవాలి. పీల్చుకున్న తర్వాత చెవులు క్లోజ్ చేసేయండి. ఇంకో బొటన వేలుతో స్టార్ట్ అనగానే అనే సౌండ్తో చేశాను. స్టార్ట్. కళ్ళను అలాగే ఉంచేసి చెవుల కాడున్న చేయిని కొంచెం లూజ్ చేసేసి మళ్ళీ ఏక్ అన్నప్పుడు గాలి తీసుకోవాలి, దో అన్నప్పుడు స్టార్ట్ చేయాలి. ఏక్ గాలి తీసుకుంటా ఉన్నాము, బాగా గాలి తీసుకున్న తర్వాత దో. మళ్ళీ ఒక్కసారి చేద్దాం. చెవి దగ్గర ఉన్న చేయిని తీసేయండి, చెవి దగ్గర వెళ్ళి ఒక్కసారి గాలి తీసుకోవాలి. ఏక్ దో. రెండు చేతులు తీసేసి కింద నార్మల్ స్థితిలో ఉంచాలి. ఇది భస్త్రిక ప్రాణాయామం.
ఈ 3 చేసిన తర్వాత ఒకసారి మనం శ్వాసని కడుపులో పూర్తిగా నింపుకోవడానికి అనులోమ విలోమ క్రియని చేద్దాం. అనులోమ విలోమ క్రియని చేద్దాం. మన యొక్క శ్వాసనాళాలన్నీ ఈ భస్త్రిక ప్రాణాయామంతో కలాపాలతో ఉన్నాయన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి. ఇప్పుడు క్లియర్ అయిపోయిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఆక్సిజన్ పూర్తిగా నింపాలి. మన శరీరానికి ఒక ఆహారం ఇస్తే సరిపోదండి. ఆహారంతో పాటు ఆక్సిజన్ ఇస్తేనే ప్రతి కండరము బలపడుతుంది, తేజవంతమవుతుంది. అన్నం ఇస్తున్నాము, గాలి సరిగ్గా తీసుకోవట్లేదు, దానికి సరైన శక్తి ఇచ్చిన వాళ్ళం కాదు. కాబట్టి ఒకసారి నేను ఒకసారి చూపిస్తాను చూడండి. మామూలుగా మనము బొటన వేలుతోని ఒక ముక్కుని బ్లాక్ చేస్తాము, రెండో వేలుతోని మళ్ళా ఈ ఇంకొక ముక్కుని బ్లాక్ చేయాలంటే ఈ 2 వేలతోని ఈ ముక్కు బ్లాక్ చేస్తాం. ఇలా పెట్టుకోండి. ఒక ముక్కులో బ్లాక్ చేసేటప్పుడు ఇది, ఇంకో ముక్కు బ్లాక్ చేసేటప్పుడు ఈ 2 వేలతో ఇలా చేసేటప్పుడు ఒకసారి చూడండి. నేను ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న ముక్కును బ్లాక్ చేశాను, ఎడమ సైడ్ ఉన్న ముక్కులో నుంచి గాలి తీసేస్తున్నా. ఫస్ట్ గాలి తీస్తున్నాను, పూర్తిగా గాలి తీసిన తర్వాత గాలి తీసుకుంటాం. పొట్ట నిండా గాలి తీసుకున్న తర్వాత రెండో ముక్కును బ్లాక్ చేస్తూ గాలి వదులుతారు. రెండో ముక్కు నుంచి గాలి తీసిన తర్వాత అదే ముక్కుతోని గాలి వదులుతారు. ఇలా గాలి వదిలిన ముక్కుతోనే గాలి తీసుకోవాలి. సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. గాలి వదిలిన ముక్కుతోనే గాలి తీసుకోవాలి, ఇంకో ముక్కుతో గాలి వదులుతాము, మళ్ళీ అదే ముక్కుతో తీసుకుంటాం. ఫస్ట్ మనం తీయాల్సిందేంటి? గాలి తీయడం, గాలి ఎక్కేయడం కాదు, గాలి తీసుకోవడం కాదు. గాలి ఫస్ట్ ఏదైతే ముక్కుతో గాలి తీసేస్తామో మళ్ళీ అదే ముక్కుతో గాలి ఎక్కించేసేసి అంటే తీసుకొని రెండో ముక్కుతో గాలి వదులుతాం. ఇది మనము పూర్తిగా ఆక్సిజన్ నింపేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మీకు ఇంకొక చిన్న ఇప్పుడు టెక్నిక్ ఇస్తున్నాను చూడండి. జనరల్గా మనం గాలి తీసుకునేటప్పుడు అందరూ రిలాక్స్గా ఉండాలి. ఇది మనం జనరల్గా చేసేటటువంటి తప్పు నేను కూడా చేశాను. ఏంటంటే గాలి తీసుకునేటప్పుడు పొట్ట ఉబ్బదు, లోపలికి పోతూ ఉంటుంది. చాలా మందికి, నాకు కూడా పోయింది, మీరు కూడా ఒకసారి చూడండి. గాలి తీసుకునేటప్పుడు పొట్ట లోపలికి పోతూ ఉంటుంది, భుజాలు పైకి పోతూ ఉంటాయి. భుజాలు ఎప్పుడైతే పైకి పోతాయో పొట్ట లోపలికి పోతూ ఉంటుంది. బెలూన్లో గాలి ఊదితే ఏం కావాలండి? ఎక్స్పాండ్ కావాలి, కానీ అది కాదు. అది మనం సరి చేసుకోవాలి. ఇప్పుడే అనుకున్నాం కదా, లీటర్ల గ్యాస్ని తీసుకోవాలి. కాబట్టి ఏం చేయాలి మనము? దాన్ని మనము ఎక్స్పాండ్ చేయాలి. కాబట్టి మీరు ఒక్కసారి చూసుకోండి. ఒక్కసారి గాలి ఇప్పుడు ఈ అనులోమ విలోమ కన్నా ముందు గాలి తీసుకుంటూ పొట్ట మీద చేయి పెట్టేసి గాలి తీసుకుంటూ చూడండి, చెక్ చేసుకోండి. గాలి వదలండి. గాలి వదిలేటప్పుడు పొట్ట లోపలికి పోతుందా? గాలి తీసుకునేటప్పుడు బయటకు వస్తుందా? మళ్ళీ లోపలికి పోతుందా? వదిలేటప్పుడు ఒకసారి చూడండి. నాకు అప్పుడు గాలి తీసుకునేటప్పుడు పొట్ట లోపలికి పోయేది, వదిలేటప్పుడేమో బయటకు వచ్చేది. అట్లా జరుగుతుంది. ఒకసారి చూడండి, మీరే చెక్ చేసుకోండి. ఇది మీకు ఒకసారి ఆ క్రియ అలవాటు కావాలంటే ఏం చేయాలంటే మీరు పడుకొని గాలి తీసుకోవడం వదలడం చేయాలి. మీకు ఆ పొట్ట ఎక్స్పాండ్ కావాలి, తర్వాత లోపలికి పోవాలంటే ఏం చేయాలండి? పడుకొని ప్రాక్టీస్ చేయాలి. ఇంటి దగ్గర చేయండి. అది మీకు ఎవరైతే అట్లా రివర్స్గా ఉందో అది ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు అనులోమ విలోమ పని చేస్తాము. రైట్, ఈ వేలు చూడండి. ఫస్ట్ మీ యొక్క రైట్ చేయి ఏదైతే ఉందో, రైట్ నోస్ ఏదైతే ఉందో, నాభి ఉందో, నోజల్ ఉందో, ఆ నోజల్ని బ్లాక్ చేయండి. బ్లాక్ చేసి ఎడమ దాంతో గాలి తీసేయండి. పూర్తిగా తీయాలి. తీసిన తర్వాత మళ్ళీ గాలి తీసుకోండి. అదే ముక్కుతో చిన్నగా తీసుకోవాలి, ఎక్కువసేపు తీసుకోవాలి. చిన్నగా తీసుకోవాలి, ఎక్కువసేపు. ఒక 4 సెకండ్స్ వరకు తీసుకునే ప్రయత్నం చేద్దాము. 4 సెకండ్ వరకు తీసుకునే ప్రయత్నం చేయాలి. చేసిన తర్వాత ఒక క్షణం అట్లా ఆపేసి ఇప్పుడు రెండో ముక్కును బ్లాక్ చేసేసి వదిలేసేయండి. వదలాలి, పూర్తిగా వదలాలి. 5 సెకండ్స్ వరకు వదిలేసే ప్రయత్నం చేయాలి. అంటే కంప్లీట్గా మనం గాలి వదిలేసి ఒక క్షణం అట్లా ఆగినట్టు ఆగి మళ్ళీ అదే ముక్కుతో గాలి తీసుకోండి. పూర్తిగా తీసుకొని రెండో ముక్కును బ్లాక్ చేస్తూ ఇంకో ముక్కుతోని వదిలాలి. వదిలిన తర్వాత అదే ముక్కుతోని గాలి తీసుకుంటాం. స్లోగా గాలి తీసుకొని మళ్ళీ ఇంకో ముక్కుతోని వదిలేస్తాం. వదిలిన ముక్కులో నుంచే మళ్ళీ గాలి తీసుకుంటాం, మళ్ళా రెండో ముక్కుతో
వదిలేస్తాం. వదిలినముకుతూ మళ్ళీ గాలి తీసుకుంటాం, కడుపు నిండా తీసుకోవాలండి, కడుపు నిండా తీసుకోవాలి, తీసుకొని పూర్తిగా మళ్ళీ వదిలేస్తాం. ఎంతసేపు తీసుకుంటామో అంతకన్నా ఎక్కువసేపు వదలాలి, అది నేర్చుకుందామా. ఎంతసేపు తీసుకుంటామో అంతకన్నా ఎక్కువసేపు వదలాలి. మనం ఆరోగ్యవంతమైనటువంటి మనిషి ఒక 4 సెకండ్స్ వరకు తీసుకుంటాడు. 4 సెకండ్స్ వరకు తీసుకొని 1 సెకండ్ ఆపేసి మళ్ళీ 5 సెకండ్స్ వదిలేస్తాడు. 5 సెకండ్స్ వరకు వదిలేస్తాడు. అది మనం టైం తర్వాత చెక్ చేసుకుందాం. అంటే ఫస్ట్ రాదు అది, నాకైతే ఫస్ట్ ఒకే సెకండ్ తీసుకున్నాను, అర సెకండే వదిలేసాను, రివర్స్ ఉండే అదంతా. అది మనం రోజు సాధన చేస్తే వచ్చేస్తుంది. ఇది ప్రాణాయామం అండి. ప్రతిరోజు నిత్యం మనము శరీర సంచలనం మీన్స్ వామప్ ఎక్సర్సైజు, సూర్య నమస్కారాలు, తర్వాత వచ్చేసి 2-3 ఆసనాలు, తర్వాత ఈ ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేసిన తర్వాత నెక్స్ట్ మనము ధ్యానం చేయాలి. ధ్యానం మన మనసుకు సంబంధించింది. రిలాక్స్గా ఉండండి, రిలాక్స్గా ఉండండి, రిలాక్స్గా ఉంటూ చేతి చిన్మయ ముద్ర లాంటిది ఒకటి పెట్టేసాను. మీ యొక్క బొటన వేలు తర్వాత చూపుడు వేలు ఏదైతే ఉందో అది కలిపేసి ఇలా పెట్టేసాను. మోగు చేతుల్లో ఫోల్డ్ ఉండకుండా చూసుకోండి. నిటారుగా మన వెన్నెముక నిటారుగా ఉండాలి. వెన్నెముక నిటారుగా ఉండేటట్టు ప్రయత్నం చేయండి. మనం వంగి ఉంటేనే ఎక్కువ అలసిపోతాం, వెన్నెముక నిటారుగా ఉంటే అలసిపోం, అది గమనించండి మీరు. అట్లా ఉన్న తర్వాత ఒక్కసారి ఓంకారం చేద్దాం. ఓంకారం అంటే మనం గాలి తీసుకున్న తర్వాత ఫస్ట్ ఆ అనే సౌండ్తో వదులుతూ, ఓ అనే సౌండ్తో వదులుతూ, మళ్ళీ నోరు మూసేసి అనే సౌండ్తో వదులుతాం. అకార ఉకార మకారాలకు సంబంధించినటువంటిదే ఓంకారం. అది ఒకసారి నేను చేస్తాను, మీరు రిలాక్స్గా చూడండి, మీరు రిలాక్స్గా చూడండి. గాలి తీసుకుంటున్నాను, కళ్ళు మూసుకొనే చేస్తాను. స్టార్ట్. మళ్ళీ ఒకసారి చేస్తాను. స్టార్ట్. ఇది అకార ఉకారాలకు సంబంధించిన క్రియ. ఇది చేద్దాం అందరూ. సావధాన్, స్టాండర్డ్, అటెన్షన్లో ఉండండి. అటెన్షన్లో ఉంటూ చేతులు సరిగా చిన్మయ ముద్రలో పెట్టేసి, మోచేతుల్లో వంపు ఉండకుండా, మోచేతుల్లో వంపు మీన్స్ ఇట్లా ఉండకుండా స్ట్రేట్గా ఉండే ప్రయత్నం చేసేసి ఓంకారం చేయబోతున్నాము. మొదటగా గాలి తీసుకున్నాం. ఏకంటే గాలి తీసుకుంటాము, గాలి తీసుకుని దో అంటే మన క్రియ మొదలు పెడతాం. ఏక్, దో, एक दो एक दो అలాగే కళ్ళు మూసుకోండి. అలాగే కళ్ళు మూసుకొని మీ శ్వాస మీద ధ్యాస ఉంచండి. శ్వాస మీద ధ్యాస అంటే మీ మనసు అంతా కూడా శ్వాస మీద ధ్యాస. చిన్నగా గాలి తీసుకుంటూ ఉంటాము, ప్రయత్నం లేకుండానే తీసుకుంటాం మనం గాలి ఎప్పుడైనా కూడా. అట్లా శ్వాస మీద ధ్యాస ఉంచుతూ మీ గాలి ఎలా ప్రయాణిస్తున్నది, ముక్కులో నుంచి గొంతులోకి, గొంతులో నుంచి అదే ఊపిరితిత్తులోకి, దాన్ని మనం గమనించగలగాలి. మీ యొక్క శ్వాసను గమనిస్తూ ఉండండి. చిద్విలాసంతో
చక్కటి ముఖ తేజస్సుతో మీ యొక్క రెండు చేతుల్ని కళ్ళు మూసుకొని రెండు చేతుల్ని జత చేయండి. మీ యొక్క రెండు చేతుల్ని జత చేసేసి మీ అందరూ కూడా రెండు చేతుల్ని జత చేయడం అంటే హ్యాండ్ కలపాలి. హ్యాండ్ కలుపుతూ రాపిడి చేయండి. ఒకసారి బాగా అరచేతుల్ని రాపిడి చేయండి. బాగా రాపిడి చేయాలి. వేడి పుట్టేంత వరకు రాపిడి చేస్తూ మీ యొక్క కళ్ళకు అద్దండి. ఆ యొక్క కప్ పొజిషన్లో ఉన్నటువంటి దాన్ని మీ యొక్క కళ్ళకు అద్దేసి చిన్నగా ఓపెన్ చేస్తాం. ఎలా ఉంది? ఎలా ఉంది? బాగుందా? అలసిపోయారా? యోగా అనేది కేవలం యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే రోజు మాత్రమే కాకుండా మీ జీవితంలో ప్రతిరోజు దాన్ని అవలంబించాలి. ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించి దాన్ని మీరు సాధన చేయాలి. అప్పుడే మీ శరీరంతో పాటు మనసు కూడా ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, శరీరం చక్కగా ఉంటుంది. మీ శరీరాన్ని, మీ ముఖ స్వరూపాన్ని మీరు ఏ విధంగా కోరుకుంటారో అదే విధంగా మీరు తెచ్చుకోగలుగుతారు. ఎప్పుడైతే మీరు యోగా సాధన సక్రమంగా ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తారో మీరు కోరుకునే విధంగా మీ శరీర అవయవాలు అదే విధంగా ఉంటాయి. ఇంత చక్కగా మనకి మన యోగా గురువు గారు కృష్ణయ్య గారు తమ అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మన ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి మనల్ని మెప్పించి మనల్ని ఇంత యోగా గురించి అవగాహన ఇచ్చినందుకు యోగా గురు కృష్ణయ్య గారికి మా 31 తెలంగాణ ఎన్సీసీ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కర్నల్ లక్షారెడ్డి గారు, అలాగే సుధార్ మేజర్ మాధవరావు గారు అంటే నేను, అలాగే మా బెటాలియన్లో 36 ఇన్స్టిట్యూషన్స్ తాలూకా ఏఎన్ఓస్ సిటిఓస్ తరఫున సార్కి మా యొక్క కృతజ్ఞతలు. యోగా మన జీవితంలో ఒక భాగం కావాలి. సార్ చెప్పినట్లు మన భారతదేశం యావత్ ప్రపంచానికి అందించిన ఒక ఆణిముత్యం యోగా. మన భారతదేశం ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ యావత్ ప్రపంచానికి. అందుకే 170 దేశాలు ఏకతాటిగా వచ్చి యోగా దినోత్సవాన్ని జరుపుకోవడానికి ముందుకొచ్చాయి. 170 దేశాలు మద్దతునిచ్చాయి. అంటే దాంట్లో ఉన్నటువంటి శక్తిని మనం గమనించాలి. ఇందులో ఎంతమందికి శీర్షాసనం వచ్చు? ఎంతమందికి వచ్చు శీర్షాసనం? వెరీ గుడ్. నా వయస్సు 47 సంవత్సరాలు. నేను యోగాలో అంతగా నేర్చుకోలేదు, కానీ కొంతమందిని చూసి నేర్చుకున్నాను. శీర్షాసనం అంటే సునాయాసంగా 3 నుంచి 4 నిమిషాల వరకు నేను పైన నిలబడగలుగుతాను. సునాయాసంగా 4 నిమిషాల వరకు నేను శీర్షాసనంలో ఉండగలుగుతాను. అంటే మీరు కూడా దాన్ని నేర్చుకోవాలి. శీర్షాసనంలో చాలా విషయాలు దాగున్నాయి. అది మీరు ముందుకు వెళ్తే నేర్చుకుంటారు. కృష్ణయ్య గారు సార్ గారికి ఈరోజు మన బెటాలియన్ తరఫున మన కోరిక మేరకు ఇక్కడికి వచ్చి తన సమయాన్ని వెచ్చించి మనకి యోగా గురించి అవగాహన ఇచ్చినందుకు గాను మన 31 తెలంగాణ తరఫున మన 31 తెలంగాణ బెటాలియన్ ఆయనకు గుర్తుండేలా ఒక చిన్న కానుక ఆయనకి మీ అందరి ముందు ఇవ్వదలుచుకున్నాం. రండి సార్.
తదుపరి కార్యక్రమం మీ అందరూ యోగా చేసి బాగా అలసిపోయారు కనుక మీరు కోల్పోయినటువంటి శక్తిని కొంత మీకు రీఫిల్ చేస్తాం. అందుకని మీకోసం కరమైనటువంటి వాతావరణంలో ఒక ఐకానిక్ ప్లేస్ పక్కన స్వచ్ఛమైనటువంటి గాలి పీల్చుకుంటూ మీరు ఈరోజు ఇక్కడ యోగా చేశారు. ఈ ప్లేస్ మనకి అడిగిన వెంటనే ఇచ్చారు మన అనితారెడ్డి మేడం గారు. మేడం గారికి కూడా మా యొక్క కృతజ్ఞతలు. మీకు రిఫ్రెష్మెంట్ ఉంటాయి కనుక మీరందరూ అక్కడి నుంచి లేచి మీరు కూర్చున్నటువంటి ఆ దరి ఏదైతే ఉందో చక్రభంగా 4 బోర్డు 4గా మడత పెట్టి ఈ స్టేజ్ పైన పెట్టేసి ఒకదానిపైన ఒకటి మీరు ఇక్కడ పాల్గొనైతే మీకు మేము రిఫ్రెష్మెంట్ అనేది ఇస్తాం. మీరు డిసిప్లిన్గా మీ ఇన్స్టిట్యూషన్ వైజ్ నిల్చొని పాల్గొనై అక్కడ నిల్చుంటే మీకు రిఫ్రెష్మెంట్ మీకు ఇస్తారు మా స్టాఫ్. ఓకే, స్టాండ్ అప్.